ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 846వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని మంత్రసార అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ మంత్రసారాయై నమః. మనం వరుస నామాలలో సారా అనే అక్షరాలతో ముగింపబడే నామాలను చెప్పుకుంటూ వస్తున్నాం. అమ్మవారిని మొదటగా ఛందస్సారా అని, ఆ తర్వాత శాస్త్రసారా అని, ఇప్పుడు మంత్రసారా అని కీర్తించుకుంటున్నాం. మనం ఇంతకు ముందు నామాలలో చెప్పుకున్నట్లుగా సారము అంటే శక్తి, బలము అనే అర్థం ఉంది. ఛందస్సార అంటే వేదములకు శక్తిని ప్రసాదించినది. శాస్త్రసార అంటే వేదములతో పాటు శాస్త్రములకు కూడా అమ్మవారు శక్తిని ప్రసాదించి వాటిని మనకు అందించారు అనే అర్థం వస్తుంది. ఇక ఈ నామం మంత్రసారాలో మంత్రమునకు శక్తి ప్రసాదించే శక్తి స్వరూపిణిగా అమ్మవారు వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మంత్రము అంటే ఏమిటో తెలుసుకుందాం. మననం చేసేవారిని అంటే జపం కానీ ధ్యానం కానీ చేసేవారిని రక్షించే శబ్దస్వరూపంలోని శ్రీ లలితా పరమేశ్వరి మంత్రము అని చెప్పబడుతోంది. అంటే ఇక్కడ మంత్రము అమ్మవారి స్వరూపమే. తనను నిరంతరం జపించే ధ్యానించేవారు అమ్మవారి యొక్క శక్తిని తమలో నింపుకుంటారు. అలా శక్తి సాధకుని యందు పుట్టి సాధకులను రక్షిస్తుంది. ఆ సాధకులను రక్షించే శక్తి స్వరూపం, మంత్రమునందు జనించే శక్తి స్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి అయి ఉన్నారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు మంత్రసారా అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. ఇక ఛందస్సారా అనే నామంతో ఈ నామానికి గల అనుబంధాన్ని చూస్తే వేదములు అంటే మంత్రస్వరూపములు. ఈ వేదములలో కల మంత్రస్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి యొక్క శక్తిని పొంది వేద పండితుల యొక్క వేదము యొక్క నాదాన్ని వినేవారి పట్ల రక్షగా ఉంటుంది. కాబట్టి వేదమును పఠించే వారి పట్ల, వేదమును వినేవారి పట్ల రక్షించే శక్తి స్వరూపమై శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో మంత్రము యొక్క సారముగా, మంత్రము యొక్క శక్తి స్వరూపంగా తన యొక్క సాధకులకు అభయాన్ని ప్రసాదిస్తోంది. అలాగా వేదం యొక్క సారము, శాస్త్రముల యొక్క సారము, వివిధ మంత్రముల యొక్క సారము శ్రీ లలితా పరమేశ్వరి అయి ఉన్నది. అమ్మవారి విద్య అయిన శ్రీ విద్య వేదముల, శాస్త్రముల, తంత్రముల యొక్క సారమై అమ్మవారి యొక్క మూలమంత్రమై అన్ని వేదములు, శాస్త్రములు ప్రసాదించగల శక్తిని, జ్ఞానాన్ని అమ్మవారి యొక్క మూలమంత్రము శ్రీ విద్యామంత్రము సాధకులకు ఈ నామంలో ప్రసాదిస్తోంది. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.